మొదట రాజకీయ అంశాల్ని మనం తీసుకుంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఎలాగంటే సహమంత్రుల వల్ల కానీ, అంటే వాళ్ళ మంత్రి పదవిలో ఉన్నటువంటి ఇతర మంత్రుల వల్ల కానీ, లేదా వాళ్ళ వర్గంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వల్ల కానీ, లేదా వాళ్ళ యొక్క విభాగంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కానీ కొన్ని నిందలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ వల్ల తలనొప్పులు ఖచ్చితంగా వీళ్ళకి తప్పవు. అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, బుధుడు రాజు కావడం వల్ల కొంత పిరికితనం ఉంటుంది, కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో జాప్యం జరుగుతూ ఉంటుంది, వెనకంజ వేస్తూ ఉంటారు. ఇకపోతే కొన్ని సందర్భాల్లో వీళ్ళకే, ముఖ్యమంత్రులకే బయటికి వ్యక్తం చేసుకోలేని ఏదో ఒక తపన, ఏదో ఒక బాధ వాళ్ళని పీడిస్తూ ఉంటుంది. బుధుడు ఎప్పుడు కూడా సందిగ్ధ స్థితిలో ఉంటుంటాడు. ఇప్పుడు రవి ఉన్నాడనుకోండి, కుజుడున్నాడనుకోండి, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు తేల్చేస్తాడు. గురుడు ఉన్నాడనుకోండి, దాన్ని తేల్చే విధానంలో కూడా అగ్రెసివ్గా కాకుండా చాలా శాస్త్రీయంగా ఒక మంచి దృక్పథంతో దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పి దాన్ని తేలుస్తాడు. శుక్రుడు కానీ, గురుడు కానీ, చంద్రుడు కానీ వీళ్ళు. అదే రాహు కేతు ఉన్నారనుకోండి, తెగ నరికేసి మాట్లాడతారనమాట. వాళ్ళు తెగ నరికినట్టు మాట్లాడతారు. సో అదే బుధుడు ఉన్నాడనుకోండి, ఇటు కాదు అటు కాదు, తటస్థంగా ఒక సందిగ్ధ స్థితిలో ఉంటాడు. అందుకనే మిథున రాశికి కూడా ఆ లక్షణం ఉంటుంది. మిథున రాశిలో ఎవరన్నా పుడితే వాళ్ళ దగ్గర మనం ఏదైనా ఒక వ్యవహారం చేయాలనుకోండి, ఇక తల ప్రాణం తోక్కొచ్చినట్టే. మనం ఏదన్నా అన్నామనుకోండి, మీరు చాలా బాగా చెప్పారండి, అయితే చేద్దామనంటే ఒక్కసారి మా వారికి చెప్తానండి, ఆలోచించుకొని చెప్తాం. ఈ ఆలోచించుకొని చెప్పడం అనేటువంటిది ఇంకా అది చాలా, అంటే మిథున రాశి ఎప్పుడు కూడా చిన్న సందిగ్ధత అలా వస్తూ పోతూ ఉంటుంటుంది. ఇలా తెగ నరికినట్టు ఉండదన్నమాట. కారణం ఏంటంటే దానికి బుధుడు అధిపతి అవ్వడం వల్ల. అలాగనే ఈ సంవత్సరం బుధుడు రాజు కావడం వల్ల ఈ ఇరు ముఖ్యమంత్రులకి కూడా ఏం జరగబోతుందనంటే ఒక సందిగ్ధ స్థితి. లోపల ఒకటి ఉంటుంది, బయటికి చెప్పుకోలేక కొంత ఒక రకమైన గందరగోళంతో ఉంటుంటారు. అలాగనే కొంతమంది నాయకులు ప్రజల చీత్కారానికి గురవుతారు. అలాగనే ప్రతిపక్షాలు, విపక్షాలు ప్రభుత్వాలని ఇరుకున పెట్టేటువంటి ప్రణాళికలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటారు. వాళ్ళు ప్రభుత్వాలని ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో వాళ్ళు పూర్తిగా సఫలం కాలేరు, విఫలమవుతారు. కానీ చాలా వరకు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది. చివరికి వచ్చేటప్పటికీ అది విఫలమవుతుంది. ఎందుకనంటే బుధుడు కుజుడితో కలిసి ఉండడం వల్ల, కుజుడు కూడా ఏదో చివరిదాకా బుధుడు నానుస్తూ ఉంటే ఏమిటా ఇంకా నానుస్తున్నా, ఏదో చేయి కట్ చేయనట్టు కుజుడు అక్కడ దాన్ని ఆపుతారు. కాబట్టి ప్రభుత్వాలని ఇరుకున పెట్టేటువంటి ప్రతిపక్షాలు, విపక్షాల యొక్క ఏదైతే దూకుడు ఉంటుందో అది ఒక సందర్భం దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ప్రభుత్వాలు మళ్ళీ ఆ ఇబ్బంది నుంచి బయటపడతాయి. అలాగే ముఖ్యమంత్రులకు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, బుధుడు రాజవ్వడం వల్ల, పాపస్థానంలో ఉండడం వల్ల వాళ్ళకి అజీర్ణ సంబంధమైనటువంటి, ఉదర సంబంధమైనటువంటి లేదా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తి కొన్ని ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గ్యాస్ లాంటిది, ఏదన్నా సంథింగ్ ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తోటి సలహాదారులతో ముఖ్యమంత్రులకి కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటుందంటే మంత్రి శుక్రుడై ఉండడం వల్ల. ఆ మంత్రి శుక్రుడై ఉండి ఉచ్చంగతుడైనప్పటికీ వ్యయంలో ఉన్నాడు, 12వ ఇంట్లో. అంతేకాదు రవికి చంద్రుడికి మధ్యలో పడున్నాడు, కంబస్ట్ అయి ఉన్నాడు. కాబట్టి శుక్రుడు ఉచ్చంగతుడై ఉన్నప్పటికీ, మీనంలో ఉన్న తన ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ, లగ్నం నుంచి రాజు నుండి వ్యయ స్థితిలో ఉన్నాడు, రవిచంద్రుల మధ్య ఉన్నాడు. ఎప్పుడు మనకు సలహా ఇచ్చేవాడు బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. మనకు ఇబ్బంది ఉన్నా మనకు సలహా ఇచ్చేవాడు బాగుండాలి. ఎగ్జాంపుల్, మనం ఒకవేళ ఎందులో ఒక ట్యాంకులో జారి పడ్డాం అనుకోండి, మనల్ని లాగేవాడు మాత్రం క్షేమంగా ఉండాలి. అంతేగాని మనల్ని కాపాడేవాడు వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకోండి, మనల్ని ఏం చేస్తాడు, వాడు ములుగుతూ మన కాళ్ళు పట్టుకొని లాగుతాడు వాడు. కాబట్టి ఎప్పుడు కూడా సలహా ఇచ్చేవాడు బాగుండగలిగితే, సలహా పుచ్చుకునేవాడు కొద్దిగా అటు ఇటు అయినా సలహాన్ని పుచ్చుకుని బయటికి రాగలడు, వాడి సమస్య నుంచి బయటికి రావచ్చు. కాబట్టి ఇక్కడ సలహాదారుడుగా ఉంటున్నటువంటి
మంత్రిగా ఎవరైతే శుక్రుడు ఈ సంవత్సరం ఉండబోతారో ఆ శుక్రుడు ఉచ్చంగతుడైనప్పటికీ మీనరాశిలో రవిచంద్రుల మధ్య కంబస్ట్ అవ్వడం వల్ల కొద్దిగా శుక్రుడి యొక్క అంటే మంత్రికి అంటే ముఖ్యమంత్రులకి సలహాదారులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే సలహాలు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులకి అది అంగీకారయోగ్యం కాకపోవచ్చు. దాన్ని ఒక్కొక్కసారి పెడచెవిని పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు అనర్థాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు అదే ఒక స్త్రీ సలహాదారిని అయితే అద్భుతంగా పంట పండుతుంది. ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీ సలహా అయితే కనుక ఖచ్చితంగా ఆ మంత్రులకి రాజులకి చక్కగా అది వినియోగం అవుతుంది. అక్కడ ఆ ఇబ్బంది రాదు. అదే మగవాడు సలహాదారుగా ఉన్నట్లయితే మాత్రం ముఖ్యమంత్రికి సలహాదారికి మధ్య చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగనే మనకు ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే నాయకులకి గుప్త శత్రువులు తయారవుతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళ విషయాలన్నీ రాబట్టి మొత్తం బయటికి బహిర్గతం చేసేటువంటి గుప్త శత్రువులు నాయకులకి ఇప్పటికే కొంతమందికి సిద్ధమై ఉంటారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక ఏప్రిల్ మే తర్వాత మనం వింటుంటాం ఈ నాయకుడు ఇదిగో ఈ స్కామ్, లేకపోతే ఈ నాయకుడు ఈ పొరపాట్లు చేశారు, ఈ నాయకుడు వల్ల ఇదని మనకు ఒక్కొక్క రోజు కథనాలు రావడం మొదలవుతాయి. ఇక టీవీ ఛానళ్ళకి పండగే పండగ. ఇంకా అది ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ఇంకా అది వేసిందే వేసి చెప్పిందే చెప్పి కొట్టిందే కొట్టి. నేను మొన్న కూడా చెప్పాను కదా ఏంటంటే పాపం ఒకడు తప్పు చేశాడని ఒక ఆవిడ ఒక ఆయన పట్టుకుని కొట్టింది. ఒక దెబ్బ ఇచ్చి కొడితే టీవీ ఛానల్ యొక్క గొప్పతనం ఏమిటనంటే ఉదయం నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉంటుందన్నమాట. ఆవిడ రాత్రి దాకా చూసి నిద్రొచ్చి పడుకుంటుంది. పడుకుని ఉదయం లేచిన తర్వాత తాజా వార్తలని బ్రేకింగ్ న్యూస్ని అప్పుడు కొడుతుంది. ఆవిడకే జాలి కలుగుతుంది. అయ్యో ఈయన్ని పట్టుకుని ఇన్నిసార్లు కొట్టాలా, పాపం ఏదో తప్పు చేశాడు, ఏదో ఒక్కసారి కొట్టినా పర్లేదు ఇన్నిసార్లు అని ఆవిడకే జాలేసి ఆయన దగ్గరికి వెళ్ళి అన్నయ్య నన్ను క్షమించి అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తాం. కాబట్టి ఇంక ఇప్పుడు ఛానల్కి ఒక పెద్ద పండగ ఇప్పుడు ఏంటంటే ఈ గుప్త శత్రువుల యొక్క బాధలతో రాజకీయ కుంభకోణాలు కానీ నాయకుల యొక్క గుప్త శత్రువుల వల్ల వాళ్ళ యొక్క ఇవన్నీ బయట పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికారుల యొక్క కుంభకోణాలు నాయకుల యొక్క కుంభకోణాలు బయటకు వచ్చేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. ఎందుకనంటే రవి వ్యయస్థితిలో ఉన్నాడు. అంతేకాకుండా అర్గళము రవికి బాగలేదు. అటువైపు కుజుడు ఇటువైపు కేతు, ఈ రెండిటి మధ్య రవి అంటే అధికారులు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు వీటన్నిటికీ కారకుడైనటువంటి వాడు. ఒక పవర్ హౌస్ అంటే రవి, శక్తి కేంద్రం ఎవరనంటే రవి సూర్యుడు. ఆ రవి రిప్రజెంట్ చేసేటువంటి మనకు స్థానం చూస్తే రవికి అర్గళములు రెండు బాగలేవు. అంటే మేషంలో కుజుడు, అటు రవికి వ్యయంలో కేతు, కుంభంలో కేతు. కుజ కేతువుల మధ్య రవి ఉన్నాడు అని అంటే కేతు అంటే పాము, కుజుడు అంటే పాము. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎప్పుడు పొంచి ఉండి కాటేస్తారో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్త. జాగ్రత్త అంటే దాచిపెట్టుకోండి అని కాదు, మీరు దాన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ఇకపోతే మనకు బేసిక్గా ఇంతకంటే పెద్దగా సమస్యలు ముఖ్యమంత్రుల అంశాల్లో ఉండవు.